నమస్కారం వీవర్స్. శ్రీ గురు చరిత్ర 14వ అధ్యాయం. చదవటం వల్ల వినటం వల్ల మనోరథ సకల కోరికలు ఫలించును. కాన చదువుదాము, విందాము. జై గురుదత్త. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. నామాధారకుడు స్వామి. అటు తర్వాత శ్రీ గురుడు ఏమేమి చేసెనో చెప్పండి అన్నాడు. సిద్ధయోగి సంతోషించి ఇలా చెప్పారు. భోజనాలయ్యాక సాయందేవుడు శ్రీగురుని పాదాలొత్తుతూ, సద్గురు, మీ పాదసేవ వలన నా జన్మ సత్కర్మలు సార్థకమయ్యాయి. మీ అనుగ్రహం వలన నా పితృదేవతలు కూడా తరించారు. ధన్యుణ్ణి. మాయ చేత మానవునిలా కనిపిస్తున్నారే కానీ మీరు సాక్షాత్తు భక్తులను ఉద్ధరించటానికి అవతరించిన భగవత్స్వరూపులే. మీ మహిమ వేదాలకే అంతుపట్టనిది. అట్టి మీకు సేవ చేసే అవకాశం నాకు అనుగ్రహించి నా వంశాన్నే పావనం చేశారు. కానీ నాదొక విన్నపమున్నది. ప్రస్తుతం నేనొక కష్టంలో ఉన్నాను. వేరు దారి లేక నేనొక యవన రాజు సేవలో ఉన్నాను. అతడు నరరూప రాక్షసుడే. అతడు ప్రతి సంవత్సరము ఒక బ్రాహ్మణుని చంపుతాడు. నన్ను బలివ్వాలని తలచి ఇంతకు ముందే నాకు కబురు పంపాడు. నేనిప్పుడు అతని వద్దకు వెళ్ళాలి. తప్పదు. మీరే నన్ను కాపాడాలి అన్నాడు. శ్రీగురుడు అతని తలపై చెయ్యి పెట్టి ఆశీర్వదించి, నాయనా, భయపడకు. ఆ యవనుడు నిన్నేమీ చేయలేడు. భగవంతుడు సర్వానికి యజమాని. నీవు అతడి చేత సత్కరింపబడి సంతోషంగా తిరిగి వస్తావు. నీవు వచ్చేదాకా మేమిక్కడే ఉంటాము. దీర్ఘాయుష్మాన్ భవ అని పంపారు. సాయందేవుడు శ్రీగురుని మాటలు విని సంతోషముతో యవనరాజు వద్దకు వెళ్ళాడు. తాను కబురంపగానే రాకుండా ఆలస్యంగా వచ్చినందుకు కోపంతో రాజు అతనిని చూస్తూనే లోపలికి వెళ్ళిపోయాడు. సాయందేవుడు భయముతో శ్రీగురుని ధ్యానించాడు. అంతఃపురంలోకి వెళ్ళిన యవనునికి అంతలోనే నిష్కారణంగా భయము, చనిపోతున్నంత బాధ కలిగి స్పృహ తప్పి పడిపోయాడు. అప్పుడు అతనికొక స్వప్నం వచ్చింది. ఒక బ్రాహ్మణుడు అతనిని ముక్కలు ముక్కలుగా కోస్తున్నట్టు కనిపించి విపరీతమైన బాధ కలిగింది. అతనికి స్పృహ వచ్చేసరికి తాను చేస్తున్న హింస ఇతరులకెంత బాధాకరమో తెలిసి వచ్చింది. పశ్చాత్తాపముతో అతడు బయటకు వచ్చి సాయందేవుని పాదాలపై పడి, అయ్యా, మిమ్మల్ని నేను పిలిపించలేదే, మీరు ఇంటికి వెళ్ళవచ్చు అని వస్త్రాభరణాదులతో ఘనంగా సత్కరించి పంపాడు. సాయందేవుడు శ్రీగురుని కృపకు పట్టరాని ఆనందంతో త్వరగా తన గ్రామము చేరి శ్రీగురునితో జరిగిందంతా చెప్పాడు. ఆయన సంతోషించి, నాయనా, మేము పుణ్యతీర్థాలు దర్శిస్తూ దక్షిణ దిక్కుగా వెళ్తాము అన్నారు. అతడు నమస్కరించి, స్వామి, నాకు మీరు ప్రసాదించిన ఈ జీవిత శేషాన్ని మీ సేవకే అంకితం చేస్తాను. అనుగ్రహించండి. మీ పాద సన్నిధి విడిచి బ్రతుకలేను. నన్ను విడిచిపెట్టి వెళ్ళవద్దు. నేను కూడా మీ వెంట వస్తాను అని వేడుకున్నాడు. శ్రీగురుడు, నాయనా, నాకు ఆత్మసమర్పణ చేసుకున్నావు. నీ అభిష్టం నెరవేరుతుంది. మేమిక పని మీద వెళ్తున్నాము. 16 సంవత్సరాలకు మళ్ళీ మేము వచ్చి ఈ గ్రామానికి దగ్గరలోనే నివసిస్తాము.
నీవప్పుడు సకుటుంబంగా వచ్చి దర్శించుకోవచ్చు. అంతవరకు ఇక్కడే సుఖంగా ఉండు అని ఆశీర్వదించి శిష్యులతో కలిసి పాదచారి అయి అనేక పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ వైద్యనాథం చేరారు. అక్కడ ఆయన కొంతకాలం గుప్తంగా నివసించారు. అది విని నామధారకుడు, స్వామి, అప్పుడు శ్రీగురునితో అనేక మంది శిష్యులున్నారు కదా, వాళ్ళెక్కడున్నారు? శ్రీగురుడు అక్కడ గుప్తంగా ఉండి ఏమి చేశారు అని అడిగాడు. శ్రీ దత్తాత్రేయ గురవే నమః. శ్రీ శ్రీపాదవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతి స్వామియే నమః. శ్రీ గురుదత్త జయ గురుదత్త. శ్రీ గురుదత్త జయ గురుదత్త. శ్రీ గురుదత్త జయ గురుదత్త. పాహి మాం పాహి మాం పాహి మాం. రక్ష రక్ష దత్త రక్ష రక్ష. ఈ 14వ అధ్యాయం చదివినవారి విన్నవారి మనోరథ సకల కోరికలు నెరవేరును, ఫలించును. జై గురుదత్త. శ్రీ గురుదత్త.